శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, అలాగే శనిగారితో సహా రవి బుధులు ఇద్దరు కుంభరాశిలో, శుక్ర రాహువులు మీన రాశిలో ఇలా ఉంటూ ఉండగా 22వ తేదీ వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము మాత్రమే మారి ఉన్నది ధనస్సు రాశిలోకి. కుజుడి యొక్క వక్రత ప్రారంభమై ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహ దృష్టుల యొక్క అలాగే గ్రహాల యొక్క కలయిక వల్ల ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహువుల కలయిక మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతారు. అయితే ఆయన యొక్క ఆ ప్రతిభావంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతిని కొంత ఈ రాహువు తీసేసుకుంటారనమాట. అంటే కొంచెం కళావిహీనం అవుతుంది శుక్రగ్రహం అనే చెప్పుకోవాలి. అయితే ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు. దానివల్ల ఆత్మీయతలు, అనురాగాలు, స్నేహాలు ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ద్రోహం జరిగే అవకాశం, మోసం జరిగే అవకాశం, ఏదైనా నటన జరిగే అవకాశం, కోరుకున్నంత ప్రేమ లేని విధంగా అవతల వాళ్ళు ప్రవర్తించేటటువంటి అవకాశం, అంటే అవకాశవాదం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారితో పాటు రవి బుధులు కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. ఏదైనా శారీరక పరమైన రుగ్మతలు ఉన్నట్లయితే, అంటే జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉండాలి. శని రవి బుధ పరస్పర కలయికలు గాని, స్థితి గాని, యుతి గాని, దృష్టి గాని ఉన్నట్లయితే అటువంటి వారికి ఇప్పుడు గోచారంలో కూడా ఈ యొక్క స్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఫలితాలు కనిపిస్తాయి. శారీరక పరమైన రుగ్మతలు గాని, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా చర్మ వ్యాధులు, రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఉండడం గాని ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మెడికల్ పరంగా చాలా చాలా బాగుంటుంది. కొత్త మెడిసిన్స్ కనుక్కోవడం గాని, మెడికల్ విద్యార్థులకు గాని, మెడికల్ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి గాని, ఆ మెడికల్ కి సంబంధించి, మందులకి సంబంధించి, ఔషధాలకు సంబంధించి ఇలాగా వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. కుజుడు అనగానే నిజం చెప్పాలి అంటే నైసర్గిక పాపగ్రహం. పాపగ్రహాలు వక్రించాయి అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాయుతత్వ రాశిలో వక్రించి ఉన్నారు. ఇది అంత పూర్తిగా చాలా మంచి చేస్తుంది అని చెప్పడానికి రాదు. క్రోధినామ సంవత్సరము, కుజుడు రాజుగా ఉన్నారు. అలాగే కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీద చూపించే ఫలితాలు. వ్యక్తిగత జీవితాల్లో కూడా కొంచెం కోపం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ రాసుల్లో తెలియచెప్తాను. ఈ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ తదుపరి చంద్రకేతువులు. ఏదైనా అనుమానించదగ్గ విషయాలే ఉంటాయి వీళ్ళ దగ్గర. మనని మోసం చేస్తున్నారేమో, మనని ఇబ్బంది పెడుతున్నారేమో, మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో, మన దగ్గర డబ్బు కాజేస్తారేమో, లేకపోతే మన దగ్గర ఇంకా ఏమైనా వస్తువులు విలువైన ఉంటే అవి కాజేస్తారేమో, వీళ్ళని నమ్మచ్చా అనే లాంటి ఆలోచనలు మీకు తెప్పిస్తుంది ఆ చంద్రకేతువుల కలయిక అలాంటిది. కాబట్టి అనుమానం పెనుభూతం అన్నారు కదా, అలాంటి అనుమానాన్ని కాస్త తగ్గించుకోండి. మీకు ఇష్టం లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళతో మనకి ఉండేటటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో అప్పుడు కొనసాగించుకుందాం అనుకోండి. అనవసరమైన ఆలోచనలు చెయ్యవద్దు. ఇది చెప్పదగిన సూచన. ఇక శుక్ర చంద్రుల పరస్పర దృష్టి పడుతోంది. ఇవి కళలలో చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి అంశాలు. ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని దృష్టి కేతు చంద్రుల మీద పడుతోంది. గురువుగారి దృష్టి కూడా పడుతోంది. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే ఆధ్యాత్మిక చింతన పెరగడం గాని, అలాగే మాతృవర్గంతో ఏదైనా విరోధాలు ఉండడము లేదా అతి ప్రేమ, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. కుజ చంద్రుల యొక్క దృష్టి. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ విషయంకైనా కూడా ఎవరితోనూ వైరం లేకుండా యోగా చెయ్యండి. మనసు స్థిరంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి
చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు ఉన్న కారణం చేత కుజుని దృష్టి చంద్రుడి మీద పడుతోంది. అయితే ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడవలసి ఉన్నది. కానీ కుజుని యొక్క వక్ర సంచారము చేత అంతగా ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాసుల వాళ్ళందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఎందుకంటే ఈ శని రవి కలయిక అనేది చాలా క్రోధాన్ని, ఎండ తాపాన్ని, ఎండ విపరీతమైన ఎండలు కాస్తాయి వాతావరణ రీత్యా చూస్తే. అలాగే వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదో ఆరాటం, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేది ఉంటుంది వాళ్ళకి. దానికి తగ్గ కృషి కూడా ఉంటుంది. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అంత ఎగ్జైట్ అయిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా గురువు గారి యొక్క యోగా చేసేటటువంటి ప్రక్రియ ద్వారా గురుబలాన్ని సంపాదించుకోవచ్చు. ఇతరత్ర నవగ్రహాల యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా కృషి చెయ్యవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ 16 నుంచి 22 వరకు మనము చెప్పుకునేటటువంటి రాశి ఫలితాలలో ఒక్క శుక్రాచార్యుల వారు మాత్రమే యోగిస్తున్నారు ద్వితీయ స్థానంలో. అది కూడా రాహు గారితో కలిసి ఉన్నారు. మరి ఉచ్చలో ఉన్నప్పటికీ శుక్రుడు మరింత వెలుగులు వెదజల్లే విధంగా లేని కారణం చేత ఇక్కడ కూడా శుక్రాచార్యుల వారి యొక్క భావాలు, వారు ఇచ్చేటటువంటి ఫలితాలు మనకి చాలా గొప్పగా ఉంటాయా అంటే కొంచెం అనుమానాస్పదమే. అంత బాగా మీకు ప్రతిఫలించట్లేదు. వెరసి 9 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. అయితే వారాంతంలోకి వెళ్ళినప్పటికీ చంద్రుని యొక్క ఫలితము, గమనము లాభస్థానంలో ఉంది కాబట్టి బాగుంది. ఈ ఒక్క గ్రహం వలనే మనకి చాలా పెద్ద పెద్ద మంచులు జరిగిపోతాయా అంటే అంత చెప్పడానికి లేదు. ఒక 10 రూపాయలు వచ్చే చోట తప్పనిసరిగా మీకు 5-6 రూపాయలైనా గ్యారంటీగా వస్తాయి. ఇది ఒక్కటి మటుకు చెప్పడానికి వస్తుంది. మిగతా గ్రహాల అననుకూలత ఉన్న కారణం చేత మీరు తప్పనిసరిగా దైవారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, ఆలయానికి వెళ్ళండి, ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి, మీ ఇష్టదేవతారాధన ఏదైనా చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. గ్రహాలు బాలేనప్పుడు మనము ఫైట్ చేయాలి పరిస్థితుల మీద. ఏ పరిస్థితి అనుకూలంగా ఉండదు. ప్రతి దానిలోనూ కూడా ఏదో ఒక వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. ఒప్పుకోలేం మనం. పైకి మాట్లాడామంటే దుఃఖాలుంటాయి, కలహాలుంటాయి, బాధలుంటాయి, పీడలుంటాయి, నష్టాలుంటాయి. మరి ఒక్కొక్క గ్రహం వల్ల వ్యతిరేకత మనకి ఏర్పడుతూ ఉన్నప్పుడు, వ్యతిరేక ఫలితాలే ఏర్పడుతూ ఉన్నప్పుడు చాలా మంచి జరుగుతుందని ఎలా చెప్తాం? ముందర పరిహారాలు చేయడమే ఉత్తమం. కాబట్టి ఉత్తమమైన మార్గాన్ని అనుసరించండి. నవధాన్యాలు కొంచెం కొంచెం తీసుకొని దానం ఇవ్వండి. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. గురువుని ఆశ్రయించండి. మనకి సద్గురువులు ఉన్నట్టయితే చక్కగా వెళ్ళండి, గురుసేవ చెయ్యండి, ఆశ్రమాలకు వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి. అక్కడ కూడా ఏదైనా సేవ దొరికితే చెయ్యండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుబలం లేదు, ఏలినాటి శని జరుగుతోంది. మిగతా గ్రహాల యొక్క బలాలు కూడా ఏమీ లేని కారణం చేత వారాంతంలో కూడా చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి మాత్రమే వచ్చింది. చంద్రుడు 2.5 రోజు మాత్రమే ఉంటారు. కాబట్టి మనము వారం రోజుల ఫలితాలు కదా ఇప్పుడు చెప్పుకుంటున్నాము. వారాంతంలో వచ్చారైనా ఆ వచ్చి 1 రోజు అవ్వచ్చు, 1.5 రోజు అవ్వచ్చు. కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పలేని కారణం చేత పరిహారాలు చేసుకుని మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. భగవంతుడి మీద భారం వేయండి. నిత్యం భగవన్ నామం జపించండి. మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి. శుభం.